వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంతవరకు పాయింట్స్ రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టేయండి. మీకు పాజిటివ్గా ఉండే పాయింట్స్ వరకే తీసుకోండి. ఇక్కడ ఎందుకంటే రీడింగ్లో మాకు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఏది వస్తే మేము అదే చెప్తామండి. వేరేగా మేము అందులోనేమి కల్పించి అయితే చెప్పము. మీరు ఏమైనా మీకు కావాలి అనుకునేది దక్కాలి అనుకుంటే ఈగోకి అయితే వెళ్ళొద్దు. యూనివర్స్ సారీ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీకు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. నేనైతే శివుడికి అదే కోరుకుంటా. నా శివయ్య చూసే వ్యూయర్స్ కానీ ఎవరైనా సరే సకల జనులు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం చేసే ఆలోచనలను బట్టే మనకు అన్నీ దక్కుతాయండి. మన ఆలోచనలు కరెక్ట్గా లేకపోతే ఏం కూడా కరెక్ట్గా ఉండదు. మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనకు నెగిటివ్గానే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది. నెగిటివ్లో ఉండద్దు, పాజిటివ్గానే ఉండండి, హానెస్ట్గా ఉండండి ఏ విషయం పైన అయినా సరే. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ పర్సన్ దూరంగా ఉంటే వాళ్ళ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి చూద్దాం. చూసే వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి? చూసే వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్. 1. యూ డిజర్వ్ బెటర్. మీరట చాలా బెటర్గా ఉంటారంటండి. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎటువంటి ప్రామిస్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారంట. ఐ విష్ టు బీ లైక్ యూ. మీరంటే చాలా ప్రేమ ఉంది. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోను. ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వీల్మింగ్. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్. అంటే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది కానీ ప్యాషన్ అనేది చాలా ఎక్కువగా అయింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నాకు తెలియదు ప్రజెంట్ దీన్ని ఎలా ఈ రిలేషన్ హ్యాండిల్ చేయాలి అని. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. నేను ప్రజెంట్ అయితే నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఇంకేమంటారు చెప్పండి యూనివర్స్. డ్రామా అంటున్నారు. చూద్దాం ఇంకెలా వస్తుంది. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఏమి తీసుకోలేను అని చెప్తున్నారు. వై డు ఐ ఫీల్ సో లాస్ట్. ఇది ఎండ్ అయిపోయిందేమో అని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ప్రజెంట్ అయితే వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని చెప్తున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్. ఐ ఆమ్ స్కార్డ్ ఆఫ్ రిజెక్షన్. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అని అన్నారు. చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తూ చూద్దామండి. యూ డిజర్వ్ బెటర్. మీరట చాలా బెటర్గా ఉంటారు. ఐ ప్రామిస్ యూ ఎనీథింగ్. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. మిమ్మల్ని అంటే ఏ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. ఐ విష్ టు బీ లైక్ యూ. మిమ్మల్ని మీరంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. The passion I feel is overwhelming. I don't know how to handle. The passion అంటే వాళ్ళు ఓవర్గా వీల్మింగ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అని అంటున్నారు. ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఐ కాంట్ కమ్ టు యూ నో. ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అని ఎందుకు అన్నారు?
ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ప్రెజెంట్ అయితే వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ డ్రామా అని అంటున్నారండి. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. నేను ప్రజెంట్ ఏమీ తీసుకోలేను. వై డు ఐ ఫీల్ సో లాస్ట్. నేను ఎందుకు కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీగా ఉంచలే. యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు. వాళ్ళు దేని గురించి అయితే వెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడుండే పరిస్థితులన్నింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళైతే చేసుకోలేకపోతున్నారు. అందుకే మీరు బెటర్ అనే వాళ్ళైతే అనుకుంటున్నారు. మీరు అన్ని పరిస్థితులను కూడా మల్టీ టాలెంటెడ్గా ఆలోచించి బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. I can't promise you anything. I can't promise you anything. వాళ్ళు ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీకు ఎటువంటి కమిట్మెంట్ కూడా ఇవ్వలేను అని అయితే చెప్తున్నారు. ఎడిక్షన్స్ కూడా గురయ్యారు, చాలా ఎడిక్షన్స్కి అయిపోయారు. సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వెళ్ళడం వల్లనే వాళ్ళు ఏంటంటే ఎటువంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఐ విష్ టు బీ లైక్ యూ. మిమ్మల్ని చీటింగ్ చేశాను అని కూడా సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని చీటింగ్ చేశారు వాళ్ళు. ఐ విష్ టు బీ లైక్ యూ అని ఎందుకు అన్నారు. మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీలా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైతే వాళ్ళకి హ్యాపీ లేదు. మీ దగ్గర ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటేనే మీరుంటేనే అతని లైఫ్లో కూడా లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. మీరు ఎంత ప్రైవసీగా అంటే ఈ లేడీ ఉన్నారు కదా, ఈ లేడీ హ్యాండ్ పైన ఎలా పక్షిని పెడితే నిల్చోబెట్టారో మీరు అంత ప్రైవసీగా వాళ్ళని విడిచిపెడతారు ఏ విషయంలోనైనా. అందుకే వాళ్ళకి మీరంటేనే ఇష్టం అని చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని ఎందుకు అన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని ఎందుకు అన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఈ సిచ్యువేషన్స్కి ఎప్పుడైతే వెళ్ళారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళారు ఎప్పుడో వాళ్ళైతే అక్కడ ఒంటరిగా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళతో అయితే వాళ్ళేమీ హ్యాపీగా లేరు, చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని మోసం చేశాను అని కూడా వాళ్ళకి బాధ లోపల ఉంది. అందుకే ఇలా తలదించుకొని మీతో మాట్లాడలేక ఒంటరిగా ఉంటుంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీలా ఉన్నది అనిపించడం, అది చెప్పలేకపోతున్నారు మీకు. ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఐ డోంట్ నో టు హ్యాండిల్ దిస్. మీరు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్ని అడిగితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి ఇక్కడ వెళ్ళారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఏమైంది, గొడవలు అవుతున్నాయి, అక్కడ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళినందుకు అటు నుంచి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చూసారా, ఇప్పుడు ఏంటంటే మీ ప్యాషన్ అనేది వాళ్ళకి ఓవర్గా అనిపించి వెళ్ళారు కాబట్టి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఫ్యూచర్లో ఇస్తారు అని చెప్తున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నో. ఐ కాంట్ కమ్ టు యూ నో అని ఎందుకు అన్నారు.
ప్రజెంట్ అయితే వాళ్ళు అక్కడ ఉండే స్ట్రగుల్స్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. థర్డ్ పార్టీ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళకి అంటే బ్రతికున్నా సరే మనిషి మానసికంగా చనిపోయి బ్యాడ్ కర్మని అనుభవిస్తున్నారు. అందుకే ఈ సిచ్యువేషన్ ని బయటికి మీ దగ్గర చెప్తే సఫర్ అయినా, లేదు అంటే మీరు ఒకవేళ వాళ్ళకి ఏమైనా మాటని బాధ పెడతారేమో అని చెప్పి అవి చెప్పలేక లోపల ఉంచుకుంటూ వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే నేను నీ దగ్గరికి రాలేను అని అయితే చెప్తున్నారు. డ్రామా అని ఎందుకు అన్నారు? అంటే డ్రీమ్స్ లో పెట్టి మీరు వెళ్ళారని వాళ్ళు అంటున్నారండి. మీరు వాళ్ళని కలల్లో పెట్టి ఉంచారు, మీరు మూవ్ అయిపోయారేమో అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మూవ్ అయిపోయారు కానీ మీరు మూవ్ అయ్యారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కలల ప్రపంచం అనేది మీరే, మీ కలల ప్రపంచం వాళ్ళే అని మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్ అని ఎందుకన్నారు? మిమ్మల్ని ప్రజెంట్ అయితే ఏం చేయలేకపోతున్నారు కానీ మీకైతే న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. మీ వైపే ఉండాలి, మీ వైపే అక్కడి నుంచి రావాలి, మీతోనే ఉండాలి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బాధ పెట్టిన కలల ప్రపంచాన్ని మీతో కనినందుకు మీ వైపు ప్యాషనేట్ గా వచ్చి మీతో మీకు న్యాయం చేయాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళలో ఉంది. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అని ఎందుకన్నారు? వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అని ఎందుకన్నారు? వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గరికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినందుకు మీరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళారేమో అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎండ్ చేసుకొని వెళ్ళారేమో అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు థింకింగ్ చేసి ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని ఎందుకన్నారు? వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో పెయిన్ అనుభవిస్తున్నారు. ఈ ఓవర్ థింకింగ్ వలన వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు. మీరు కూడా విడిచి వెళ్ళిపోయారేమో అని, మిమ్మల్ని అందుకే హ్యాపీగా ఉంచలేకపోయాను అని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినందుకు వాళ్ళకి అక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వల్ల మీకు ఏమైనా మాటలు అని నా కోపంలో ఏం బాధ పెట్టినా సరే మీరు బాధపడతారు అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉంచలేను అని అంటున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇంతకీ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ అనేవాళ్ళు రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోనికి వెళ్ళారు కాబట్టి చూసే వ్యూయర్స్ కి వాళ్ళ పర్సన్స్ కి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అవుతుంది. మీరు ఖచ్చితంగా సోల్మేట్ జర్నీ ఖచ్చితంగా అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే న్యూ బిగినింగ్ చేస్తారు. రీయూనియన్ అవుతుంది. మీకు 1 కప్ ఆఫర్ తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఫ్రీగా ఉండాలి, మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని మాత్రం వాళ్ళకి ఉంది అని చెప్తున్నారు.